ఈ స్వీట్ చేయడానికి గాను 700 గ్రాముల క్యారెట్స్ ని తీసుకున్నాను. ఇలా ప్రెషర్ కుక్కర్ లో క్యారెట్స్ అన్ని వేసుకున్న తర్వాత 375 ml వాటర్ ని పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 3 విజిలీలు వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఉడికినటువంటి ఈ క్యారెట్ ముక్కల్ని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగిలినటువంటి ఈ నీళ్ళని పక్కకుంచుకోండి. ఇవి మళ్ళీ స్వీట్లోకి ఉపయోగపడతాయి. ఇప్పుడు దీంట్లో 1/3 కప్ కార్న్ఫ్లోర్ ని వేస్తున్నాను. చూడండి, ఇది మంచిగా కలిసింది. ఇప్పుడు దీన్ని మరో పాత్రలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు కరిగించి చెట్టుకున్నటువంటి 185 ml బెల్లం సిరప్ ని వేస్తున్నాను. ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక ట్రేలో బటర్ పేపర్ వేసుకుని బాదం పలుకుల్ని పేరుస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి స్వీట్ ని వేసుకోవడమే. ఇప్పుడు ఈ స్వీట్ ని 1 అవర్ పాటు చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ని తీసి మనకు కావాల్సినటువంటి సైజులో క్యారెట్ స్వీట్ని కట్ చేసుకోవడమే.